హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వందే భారత్లో ప్రయాణిస్తున్నాం. నా మొదటి ప్రయాణం ఇది, రేణిగుంట టు విజయవాడ. మనకు రేణిగుంటలో 7:10 ట్రైన్ అయితే వస్తుంది. ఇది చెన్నై నుంచి వస్తుంది అనమాట ట్రైను. నా జర్నీ ఎలా ఉంది వందే భారత్, నేను ఏ విధంగా ట్రావెల్ చేశాను, అక్కడ వాళ్ళు ఏం ఫుడ్ అరేంజ్ చేశాడు, ఎంత ఛార్జెస్ అయింది, లొకేషన్ ఏందో వీడియోలో తెలియజేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇది రేణిగుంట స్టేషను మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. సో మనం లోపలికి వెళ్దాం. ఇది రేణిగుంట స్టేషన్ లోపల ఉన్న వాతావరణం. ఇది ఫస్ట్ మనకు స్వాగతం వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది. ఇది డిస్ప్లే బోర్డు. మనకి ఏ ట్రైన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయో డిస్ప్లేలో ఇది క్లియర్గా మనకు చూపిస్తుంది. వీళ్ళు ఇక్కడే ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ అనమాట. ఇది ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళామంటే ట్రైన్ మన ప్లస్ ప్లాట్ఫామ్ మీదకి వందే భారత్ ట్రైన్ అయితే వస్తుంది. ఇది టికెట్ కౌంటర్లో మీరు చూస్తున్నారు కదా, ఇది టికెట్ కౌంటర్ అనమాట. సో మనకి ఎంక్వైరీకి ఏదైనా డౌట్స్ ఉంటే మనం ఈ కౌంటర్లో మనం అడగచ్చు. ఇది మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎందుకు పోతే వందే భారత్ వస్తుంది అనమాట. సో మనం ఎక్కడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్ సిచ్యువేషన్. మార్నింగ్ కాబట్టి ఫుల్గా మంచు అయితే కురుస్తుంది. నేను అయితే ఫుల్ మంచులో తడిచిపోయాను అనమాట. చాలా ప్యాసింజర్ ట్రైన్ టైం అయింది, అందుకే వందే భారత్ ఎక్కడానికి చాలామంది ఈ స్టేషన్లో వస్తున్నారు. మళ్ళా ఫైనల్గా మా ప్లాట్ఫామ్ అయితే చేంజ్ అయింది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి ఇక్కడికి పోతే వచ్చేసాం. సో ట్రైన్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అయితే వందే భారత్ రాగానే వచ్చేస్తుంది. నా మొదటి జర్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇది డైరెక్ట్గా చెన్నై టు విజయవాడ. మన రేణిగుంట నుంచి 3 స్టాపులు ఉంటాయి. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ. ఈ టికెట్ వచ్చి ఇక్కడి నుంచి 1100 దాకా పడుతుంది. ఫుడ్ వాళ్ళే ఇస్తారని, విత్ ఫుడ్తో కలిపి. మనకు టికెట్స్ ఎవరైనా తిరుమలకి వచ్చే వాళ్ళు అయితే వందే భారత్గా అర్లీ మార్నింగ్ ఎవరైనా రీచ్ అవ్వాలన్నా, త్వరగా రీచ్ అవ్వాలనుకుంటే ఈ ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ ఈజీగా దొరుకుతాయి. అందులో జర్నీ కూడా స్పీడ్గా ఉంటుంది. ఇది మార్నింగ్ 7:10 కల్లా నుంచి విజయవాడ రేణిగుంట మనకు అక్కడ 12:10 కల్లా, ఇంకా త్వరగానే కొన్నిసార్లు, లేదంటే 12:10కి అక్కడికి రీచ్ అయిపోవచ్చు విజయవాడ. మనకు ట్రైన్ అయితే వచ్చేస్తాను. మన కోచ్ అయితే C5. సో ట్రైన్ అయితే ఆగింది, మనం ఎక్కుదాం. సో నాకన్నా ముందే కొంత ప్యాసింజర్లు అయితే ఎక్కుతున్నారు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ, ఫస్ట్ టైం ఎక్కుతున్నా. ఇది ట్రైన్ జర్నీ ఎలా ఉంది వందే భారత్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఆ టైం అయితే రాలేదు. మన ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ ఇది. ప్రజెంట్ అయితే 130, 129, 155 కిలోమీటర్ స్పీడ్ పోతుంది ఇది. సో కొంచెం క్యూ అయితే ఉంది, కొంచెం ఆగి వెళ్దాం. సో ఫైనల్గా అయితే మనం ట్రైన్ ఎక్కేసాం, కూర్చున్నాం మన సీట్లో. సో మీకు వ్యూ చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారా మంచు ఎంత బాగా కురుస్తుందా. మార్నింగ్ జర్నీ కాబట్టి ఫుల్గా ఉంది, చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. ట్రైన్ అయితే స్పీడ్ పెంచేసేసాడు ఇప్పుడు. మంచు కనిపిస్తుంది కదా, అంత క్లియర్గా ఉంది. ఫైనల్గా అయితే మన స్టార్ట్ అయిపోయిన మన జర్నీ. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫుడ్ అయితే వాళ్ళే ఇస్తారు. ఆ ఫుడ్ విశేషాలు ఎలా ఉన్నాయి, ఏం కదా, వాళ్ళు ఏమి ఇస్తారనేది మీకు చూపిస్తాను వందే భారత్ ట్రైన్లో. స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. వందే భారత్లో నా మొదటి ప్రయాణం ఎలా ఉందో ఏం కదా షేర్ చేసుకున్నాను మీతో. వీడియో చేస్తున్నా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారు సెక్యూరిటీ కూడా మనకు వచ్చేస్తున్నాడు. సన్ రైజ్ కూడా పడుతున్నాయి. మంచు బాగుంది ఫుల్గా, పంట పొలాలు పచ్చదనం. చూసారా ప్రయాణికులు ఎలా ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ సిచ్యువేషన్ ప్రజెంట్. చాలామంది నిద్రపోతున్నారు మార్నింగ్ కాబట్టి. సో ఫైనల్గా అయితే మనకు 1/2 అవర్ తర్వాత ఫుడ్ అయితే ఇచ్చేశారు. ఫస్ట్ వాటర్ బాటిల్ ఇచ్చారు, తర్వాత ఇవేంటి నాకు ఫుడ్లో వాళ్ళు ఇచ్చిన వందే భారత్లో ఇది మ్యాంగో జ్యూసు, స్నాక్స్, మాదర,
చిన్న బ్రెడ్ మొక్క ఇవే అండి. సో మనం ట్రైన్ అయితే ఈ మాత్రం స్పీడ్ అయితే వెళ్తుంది. సో ఫైనల్గా ఇది ఉప్మా, సాంబారు, ఇది ఫుడ్ ఐటమ్స్ మనకైతే ఇచ్చారు వాళ్ళు. ఫైనల్గా మనం అతి దగ్గరలో ఉన్నాం అనమాట. సో నెల్లూరుకి నెక్స్ట్ ఆప్షన్ నెల్లూరు. సో ఈ లోపల మార్నింగ్ కాబట్టి ఎక్కేసాం, అక్కడ ఆకలి అవుతుంది, తినేసాం. చూస్తున్నారు నా వెనక ఉన్న సిచ్యువేషన్ ఇది. ప్రజెంట్ ప్రయాణికులు ఎవరి పాటికి వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు అనమాట. ఆమెతే నా దగ్గరే చూస్తుంది. ఆంటీ ఏమో ఇది పిచ్చోడు అనుకుంటుంది. ఇదండి, కొంతమంది ఫుడ్ అయితే స్టిల్ తింటున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు. సో నా ముందర ఒక వీళ్ళు ఉన్నారనమాట. సో ఫైనల్గా నా కోరిక నెరవేరిందనమాట, వందే భారత్ ట్రైన్లో ప్రయాణించడం. సో మన నెల్లూరు నెక్స్ట్ స్టేషన్. ఇది ఎక్కడైతే వర్క్ ఏదో జరుగుతుంది, కొంతమంది వెళ్తున్నారనమాట. ధన్యవాదాలు. సో సౌండ్ కూడా మనకు ధన్యవాదాలు చెప్పింది. నెల్లూరు వచ్చేస్తుంది స్టాపింగ్. చూసారా, ఇది నెల్లూరు స్టేషన్లో మనం వచ్చి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇది ప్రస్తుతం లోపల ఉన్న సిచ్యువేషన్. నా వెనక పెద్ద ఆయన ఎవరో ఉన్నారు. మన నెల్లూరు స్టాపింగ్ హాల్ట్ అవుతుంది. అసలు ట్రైన్లో అంత స్పీడ్లో వెళ్తున్నా కానీ 120-125 అసలు జర్నీ చేసే స్పీడ్లో వెళ్ళినట్టే లేదు వందే భారత్లో. మనకు మార్నింగ్ 7-10 ఎక్కితే ఈ ట్రైన్లో ఆన్ టైం కన్నా ముందే కొన్నిసార్లు వెళ్ళిపోతుంది స్పీడ్. చాలా కన్వీనియంట్గా ఉంది ఎవరన్నా సాఫీగా జర్నీ చేయాలనుకుంటే. సో 1000 ట్యాక్స్ అని కలిపి 1100 దాకా పడుతుంది టికెట్, రేణిగుంట టు విజయవాడ విత్ ఫుడ్తో కలిపి. సో టికెట్స్ అయితే ఫుల్గా అవైలబిలిటీ ఉంటాయి ఇప్పుడు, తప్పకుండా మీరు బుక్ చేసుకోవచ్చు. చాలామంది ఇక్కడ మనకు తిరుమలకి వస్తూ వెళ్తూ ఉంటారు. రేణిగుంట నెక్స్ట్ స్టేషన్ తిరుపతి. ఈ చెన్నైకి కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ రేణిగుంట అనేది జంక్షన్ అను. సో కాబట్టి మనకు కన్వీనియంట్గా ఉంటుంది ట్రైన్. ఇక్కడ నెల్లూరు అయితే ఇప్పుడు స్టేషన్లో ఆగి మనమైతే స్టార్ట్ అయిపోయినాం. సో ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ రిపేరింగ్ వర్క్ ఏదో జరుగుతుంది. చూడు అక్కడ టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయి, భలే ఉంది కదా మార్నింగ్ వ్యూ. అసలు పచ్చదనం మంచుకి. ఫుడ్ కూడా మేమే ఇస్తాం. ఇంకో వందే భారత్ కూడా క్రాస్ అయిపోయింది, మీకు చూడొచ్చు. వాటర్ ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, మళ్ళీ ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే మార్నింగ్ ఎక్కినాం కాబట్టి టీ ఇస్తున్నారు 2 సార్లు. చాలా బాగుంది. సో మనకు 1100లో మనకు ఫుడ్ పెట్టి ఇంత స్పీడ్ జర్నీ అంటే చాలా బెస్ట్. అసలు కన్వీనియంట్ వందే భారత్ చాలా బాగుంది. ఇప్పుడే చూడే మేము ఒకటి వెళ్ళిపోతుంది, మనకు క్రాస్ అయింది ఇప్పుడే నెల్లూరు దాటుకుని నుంచి. మొత్తం పంట పొలాలు కనిపిస్తున్నాయి, పచ్చదనం. మార్నింగ్ మంచు కురుస్తుందండి, ఫుల్ మంచు. ఏం కనపడలేదు. ఒకసారి చలికి ఉణకాల్సి వస్తుంది, అందులో కోల్డ్ బాగా ఉంది కొన్నిసార్లు. చూసి ఎట్టు చూసినా పంట పొలాలే.
మన నెక్స్ట్ స్టేషన్ ఒంగోలు. సో సో అలా అరేంజ్మెంట్స్ అన్నీ ఇస్తున్నాయి అన్నమాట మనకు. సో నాకు ఇచ్చిన ముందర టేబుల్ ఆ పక్క ముగ్గురు ఈ పక్క ముగ్గురు అనేది కూర్చోవచ్చు అనమాట. సో కొన్ని స్టేషన్లో వర్క్ ఏదో జరుగుతుంది. సో స్టేషన్ ఏదో క్రాస్ అయిపోయినా మనం ఇంజన్ కూడా కనిపిస్తుంది. ఫైనల్గా మనం నెల్లూరు దాటితేనే మళ్ళీ మనకు స్నాక్స్ అనేది ఇచ్చారనమాట. సో స్నాక్స్ మనకు క్రీమ్ ఇచ్చారు చూడండి, దండిగా ఇచ్చారు. మళ్ళీ టీ ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు 2 సార్లు. సో ఇంత ముందుగానే తిన్నాం కాబట్టి కొంచెం లేట్గా తినాలి. నెక్స్ట్ స్టేషన్ ఒంగోలు దగ్గరే ఉన్నాం. మనకు ఒంగోలుకి రీచ్ అయిపోతాం. ఇక్కడ వరి నాట్లు వేశారు, అంతా చూసారా, పెద్ద పెద్ద కుప్పలుగా ఉన్నాయి. అది చాలా బాగున్నాయి చూసేదానికి అవి. సో ట్రైన్ ట్రాక్ నుంచి మీకు చిన్న గుడిసె మాదిరి ఉన్నాయి. ఏంటో వరి భలే ఉన్నాయి. అక్కడ పాత సినిమాల్లో చూడు, అంతా వరి కోసిన తర్వాత అంత గడ్డి వాము అలా వేసినారు కుప్పగా. మనకు లోపల ఉంటే శబ్దం లేదు, అసలు ప్రయాణించలేదు. ఎంత స్పీడ్ వెళ్ళినా వందే భారత్. అసలు చూడు, ఇంకొక వందే భారత్ కూడా మనకు క్రాస్ అయిపోతుంది. వందే భారత్ మొత్తం సో మొత్తం చెట్లు, క్లైమేట్, మార్నింగ్ చాలా బాగుంది. అసలు జర్నీ అయితే సూపర్గా అనిపించింది. అసలు జర్నీ చేసినట్టే లేదు అనిపించడం లేదు అసలు. ఇది కొంతమంది వాళ్ళు ట్రైన్లో డిస్కషన్ మాటలు ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. అన్నమాటను కూడా నాకు కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే నాకు అది అన్నమాట అనేది ఊత పదం అయిపోయింది. కొంతమంది దాన్ని కామెంట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు అంటావురా నాయన అన్నమాట అని. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఫైనల్గా డిస్ప్లే షేక్ అవుతుంది అనమాట. ఇవి ఈ పక్క ఆ పక్క ఉన్న వాష్రూమ్స్ అనమాట. అనౌన్స్మెంట్స్, మీ రెస్పాన్సిబిలిటీ కాదు, మీ వస్తువులు మీరే జాగ్రత్త చూసుకున్నట్టుంది. ఒంగోలుకి వచ్చేసాం ఫైనల్గా. మళ్ళీ విజయవాడ రీచ్ అయిపోయినాం. తెనాలి విజయవాడ బ్రిడ్జ్ అనమాట. అందరూ ఫోటోలు తీసుకున్నారు. బ్రిడ్జ్ ఎలా ఉంది ఏం కదా. వాటర్తో ఉన్న పరిస్థితి ఇది. అక్కడ పడవలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. మనం ఫైనల్గా విజయవాడకి అయితే రీచ్ అయిపోయినాం. ఇవి సీట్లు, ఇది నేను కూర్చున్నా. సో మనం అయితే డెస్టినేషన్ వచ్చింది కదా, సో మనం అయితే వెళ్దాం. ఇది విజయవాడ బ్రిడ్జ్. సో ఇది రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, బస్ బ్రిడ్జ్ ఉంటుంది. సో టెంపుల్ కూడా ఇక్కడ అమ్మవారు కూడా కనిపిస్తుంది మనం ఇక్కడ. సో ఫైనల్లీ మనం విజయవాడకు అయితే చేరుకున్నాం. మనం 7:10 రేణిగుంటలు ఎక్కితే మనకు 12:10 లోపలే మనం విజయవాడకి రీచ్ అయిపోయాం. ఇక్కడ 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగాడు. ఫైనల్గా విజయవాడ రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.